ఉమ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు కూడా నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడినని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించాను. జాగ్రత్తగా వినండి. మనకు ఎవరు మాదిరి అంటే యేసుక్రీస్తు. ఎవరు మాదిరి? బైబిల్ మనం ఎందుకు చదవాలంటే మనము యేసుక్రీస్తును మాదిరిగా మనము నేర్చుకుంటున్నాం. పేతురు కూడా ఏమంటాడంటే ఆయన మన కొరకు బాధపడి మనము తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు ఆయన మన కొరకు మాదిరి ఉంచిపోయెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మనము ఈ శుక్రవారము బైబిల్ స్టడీ చేస్తున్నాము, శనివారము విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాము కనుక శనివారము ఎక్కువ ప్రార్థన చేయొచ్చు. ఈరోజు మాత్రం ఎక్కువ బైబిల్ మనం మెడిటేట్ చేస్తున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతున్నాను. 21వ వచనం చూడండి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఉంచిపోయాను. ఓకేనా? మాదిరి ఉంచి, ఆయన మనకు మాదిరి. ఎవరు మాదిరి? యేసుక్రీస్తు మనకు మాదిరి. కనుక మనము ప్రతీదీ కూడా ఎవరి మాదిరిలో నడవాలి. ఇప్పుడు మామూలుగా మనకి లెక్కల్లో మాదిరి లెక్కలు ఉండేవి. మరి ఇప్పుడు టెక్స్ట్ బుక్లు ఎలాగుంటుందో నాకు తెలియదు. అప్పట్లో మేము చదువుకునేటప్పుడు పైన ఎగ్జాంపుల్ ఒక 2-3 లెక్కలు ఇస్తాడు. అంటే ఆ సమ్స్ ఎలాగుంటాయో దాంట్లో ఒక 2-3 మోడల్స్ ముందేగానే ఎగ్జాంపుల్ ఇచ్చేవాడు. కనుక ఆ మోడల్ చూసుకొని మిగతా సమ్స్ అన్నీ కూడా చేసేయచ్చు. కనుక మనము ఈ లోకములో ఎలా జీవించాలి అనేది యేసుక్రీస్తు మనకు మాదిరి ఉంచాడు. ఆయన మాదిరిలో ఉంటే మనం అన్నీ కూడా జీవించేయచ్చు. కనుక క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు. చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని గమనిస్తే అసలు క్రైస్తవ్యం పట్ల మనకున్న ఏమంటారు దాన్ని, యాటిట్యూడ్ మారుతుంది. క్రైస్తవ్యం మనల్ని మనం సంతోషపరచుకోవడానికి కాదు. క్రైస్తవ్యము క్రీస్తును మనల్ని మనం సంతోషపరచడానికి కాదు, ఇతరులను సంతోషపరచడానికి మనం జీవించాలి. చూడండి, అందుకే మొదటి వచనంలో ఏముంది? కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక. ఇప్పుడు బలవంతులమైనటువంటి మనము సంతోషపరచుకోకూడదట. సాధారణంగా మనం ఎవరి సంతోషం కోసం జీవిస్తాం? మన సంతోషం కోసమే జీవిస్తాం. బలవంతులము. ఇక్కడ బలవంతులు మన దగ్గర మనం బోల్డ్ మాటలు రాసుకోవచ్చు. ఎందులో బలవంతులము? నేను చెప్పలేదు, ఆ అంకుల్ చెప్పారు. ఓకే, అంకుల్ చెప్పారు. ఓకేనా? ఏం చెప్పారు? ధనములో బలవంతులు. ఇప్పుడు ధనములో బలవంతులు ఏం చేయాలి? వాళ్ళే సంతోషపరచుకొనక ఏం చేయాలట? బలహీనులను దౌర్బల్యులను భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఎవరిని బలపరచాలి? బలహీనులు. ఎందులో బలహీనులు? ఇప్పుడు చెప్పిన దాంట్లో ధనం విషయంలో బలహీనులు. కనుక వాళ్ళకి మనం ఏం చేయాలట? వాళ్ళని సంతోషపెట్టాలి. అంటే వాళ్ళు సంతోషంగా జీవించడానికి అవసరమైన వాటిని మనం ఏం చేయాలి? వారి గురించి ఆలోచించాలి. కనుక బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకోకూడదు. క్రీస్తు కూడా తను తాను ఏం చేసుకోలేదట? సంతోషపరచుకోలేదు. క్రీస్తు కూడా మన నిమిత్తము దరిద్రుడాయను అని ఉంటుంది. యేసుక్రీస్తు మన నిమిత్తం ఏమయ్యాడట? మనము ఆయన దారిద్రత వలన మనము ధనవంతులం కావాలనని ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను. ఎందుకంటే ఆయన జననము, ఆయన జీవన విధానము, ఆయన ఏమీ లేని వాడిగా ఆయన జీవించాడు. ఆయన అన్నీ ఉన్నాయి, ఆయనకు అన్నీ ఉన్నాయి. ఆయనకు అన్నీ ఉన్నాయి లేవా? చాలామంది అనుకున్నట్లుగా మీ యేసుప్రభుకి ఏమీ లేవనుకుంటారు. కానీ అన్నీ ఉన్నాయి. ఎందుకు ఆయన విడిచిపెట్టాడంటే మనము ధనవంతులం కావాలనని. మనము
ధనవంతులు కావాలని వాటిని విడిచిపెట్టి మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు. అంటే యాక్చువల్గా దరిద్రత ఎవరిది? మనది. మన స్థానం ఆయన తీసుకొని ఆయన స్థానం మనకిచ్చాడు. అర్థమవుతుందా? మన స్థానం ఆయన తీసుకొని ఆయన స్థానము మనకిచ్చాడు. పౌలు కూడా అదే విషయాన్ని చెప్తాడు. చూడండి, కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక కింద భాగం ఉంటుంది చూడండి. దరిద్రులమైనట్లుండి 6వ అధ్యాయము 10వ వచనంలో కింద భాగం, దరిద్రులమైనట్లుండి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం కింద, అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము, ఏమీ లేనివారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. ఎలా ఉన్నాం మేము? దరిద్రులమైనట్లుండి అనేకులకు కలిగించువారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారు. కనుక పౌలు కూడా అదే జీవన విధానం జీవిస్తున్నాడు. అందరికీ ఎలా కనిపిస్తున్నాడు? ఏమీ లేనివారుగా ఉంటున్నాడు. కానీ ఎలా ఉన్నాడట? సమస్తమును. పైన ఏమంటున్నాడు? దరిద్రులుగా ఉంటున్నాం కానీ అందరికీ ఐశ్వర్యం ఇచ్చేవారంగా ఉంటున్నాము. కనుక క్రైస్తవ జీవితం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనకి రేపొద్దున ప్రభువు మనకు బహుమతి ఇచ్చేటప్పుడు మనల్ని మంచి నమ్మకమైన దాసుడా అని ప్రభు చెప్పాలి అంటే దేనిని బట్టి చెప్తాడంటే ఈ లేఖనాలను బట్టి చెప్తాడు. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు, దేవుడు మనం జడ్జ్ చేసుకునేటప్పుడు మన యొక్క మంచితనాన్ని బట్టి మనం జడ్జ్ చేసుకుంటాం. మనం ఇతరులతో పోల్చుకొని మనము వాళ్ళకన్నా బాగానే ఉన్నానులే అనుకుంటాం. ప్రభు మీరు ఎవరికన్నా బాగున్నారా అని పోల్చడు. తండ్రి మీరు ఎవరికన్నా బాగున్నారా అని పోల్చడు. ఎవరితో పోలిస్తాడు? వాక్యముతో పోలిస్తాడు. రెండవది, ప్రభు తన కుమారుడు లాగా మనం జీవించామా లేదా అని చూస్తాడు. కనుక మనము బలవంతులమైన మనమే మనకి ఎంత ధనము సంపాదిస్తున్నా, మనకి ఎంత ధనవంతులం అవుతున్నా మనము సంతోషపరచుకోవడానికి కాదు. ఏం చేయాలట? బలహీనులను దౌర్బల్యములను మనము భరించుటకు బద్ధులమై ఉన్నాము. బలహీనులను ఏం చేయాలట? బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమైనాం. ఇలాగా ఇప్పుడు ధనము దగ్గరే కాదు, జ్ఞానము, నిజంగా బలము, ఇంకేముంటాయో అవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే ఆ విషయంలో బలహీనంగా ఉన్న వారికి మనం సహాయం చేయాలి. ఆ విషయాల్లో మనం ఎందులో ఎక్సెల్గా ఉంటామో, ఎందులో మనం నైపుణ్యత కలిగి ఉంటామో, ఎందులో మనం ఉన్నత స్థితిలో ఉంటామో అలా లేని వారికి మనం ఏం చేయాలట? దేవుడు అందుకే నీకు 2 ఉంటే ఏం చేయమన్నాడు ఆయన? 1 అన్నాడా? ఎవరన్నారు? యేసు ప్రభు అన్నారు. ఇది ఫాలో అవుతే అసలు క్రైస్తవ్యం ఎంత అద్భుతంగా లోకంలో కనబడుతుంది. మన బీరువాలన్నీ ఏమవుతాయి? ఇప్పుడు మనకి ఏమవుతున్నాయి? చాలక మనం ఏం చేస్తాం? ఆడవాళ్ళు మగవాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. బీరువా చాలట్లేదు, కొత్త బీరువా కొనండి. ఎందుకు చాలట్లేదు? 2 కాదు, 3 కాదు, ఎన్నున్నాయి? మనకి ప్రియ దేవుని బిడ్డలారా, మనము బలహీనులను ఏం చేయాలట? బలపరచడానికి. కనుక అది మన పని. 2వ వచనం చూడండి, 15:2. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలను. ఈ 3 వచనాల్లో కూడా సంతోషం అనే మాట కనబడుతుంది. చూసారా మీరు? మొదటి వచనంలో ఏముంది? సంతోషపరచుకొనద్దు, సంతోషపరచుకొనక. చూస్తున్నారా? మొదటి వచనంలో ఏముంది? సంతోషపరచుకొనక. 2వ వచనంలో ఏముంది? సంతోషపరచవలని ఉంది. 3వ వచనం సంతోషపరచుకొనలేదు. ముందేమో మనల్ని సంతోషపరచుకోవద్దు అన్నాడు, రెండవదేమో పొరుగు వారిని సంతోషపరచాలి అన్నాడు, మూడోదేమో క్రీస్తు కూడా తన్ను సంతోషపరచుకొనలేదు అన్నాడు. అర్థమైంది మీకు ఇప్పుడు? కనుక మనము తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను.
మేలైన దాని యందు మనం ఏం చేయాలట? ఇతరులను ఏం చేయాలి? సంతోషపరచాలి. ఇతరులకు మనం చేసే దాంట్లో మేలైనది చేయాలి. ఏం చేయాలి? ఇంతకుముందు మేము బట్టలు పంచేవాళ్ళం. ఈ క్రిస్మస్ సీజన్లో ఏం చేసేవాళ్ళంటే బట్టలు పంచేవాళ్ళు. బట్టలు పంచడం అంటే కొత్తవి కాదు, పాత బట్టలు. ఎక్కడ? మన దగ్గర ఎవరు పాత బట్టలు ఇస్తే తీసుకోరు కదా. చాలా ఏజెన్సీలోనికి వెళ్ళి అది ఏం చేసేవారు అంటే, ఇంచుమించు దీనికి నా స్నేహితుడు ఒక అబ్బాయి ఏం చేసేవాడంటే తను కోఆర్డినేట్ చేసేవాడు. మేమందరము కలెక్ట్ చేసేవాళ్ళం. అందరి ఇంటికి వెళ్ళి ఏం చేసేవాళ్ళు? బట్టలు కలెక్ట్ చేసేవాళ్ళు. 6 నెలలు అప్పుడు నేను ఉద్యోగం చేసుకునేవాడిని. ఇంచుమించు 6 నెలలు మధ్యలో ఈ జూన్ స్టార్ట్ అయిందంటే బట్టలు కలెక్ట్ చేసేవాళ్ళు. ఎప్పటికీ? డిసెంబర్ నెలకి. ఇవి బట్టలు ఇలా పేదవాళ్ళకి ఇవ్వాలంటే ఏమి ఇచ్చేవారు తెలుసా? అది వాళ్ళకి పనికిరాదు, ఎవడికి పనికిరాదు. వాళ్ళకి పనికిరాదు, ఎవరికి పనికిరాదు. లోన బనీన్ వేసుకుంటారు కదా, చిరిగిపోయి కనాలంటే. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో వేస్ట్ అయిపోయినవన్నీ ఇచ్చేసి మేము అనుకునేవాళ్ళం. అంటే మేము ఎలాగున్నాం? వాళ్ళకి అడుక్కున్న వాళ్ళు కాదు, వేస్ట్ తీసుకెళ్ళిపోయే వాళ్ళముగా ఉన్నాం. వాళ్ళకి అడుక్కునే వాళ్ళం కాదు, వాళ్ళ ఇంట్లో చెత్త అంతా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. వేస్ట్ మేనేజ్మెంట్ అని ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అది మీ హాస్పిటల్స్కి వచ్చేవారు వేస్ట్ మేనేజ్మెంట్ అనమాట. ఈ సిరంజలు అన్నీ కూడా పట్టుకొని వెళ్ళిపోతారు కదా, అది వేస్ట్ మేనేజ్మెంట్ అని ఒక వ్యాన్ వెళ్ళేది అప్పుడు. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. మళ్ళీ ఏమనుకునేవారంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉన్నది అంతా కూడా, అంటే అక్కర్లేనివన్నీ కూడా ఇచ్చేసేవారు. సంకల్లో చిరిగిపోయిన బనీన్లు, కారలు లేనివి, మచ్చలుండేవి, ఏంటంటో ఇచ్చేసేవారు. కొంతమంది ఇచ్చేవారు. ఇచ్చే 10 బట్టలైనా ఇస్త్రీ చేసి చక్కగా, ఇంకా ఆల్మోస్ట్ అది చూస్తే కొత్తగా ఉండేవన్నమాట. అలాగ ఇచ్చేవారు. అది చాలా సంవత్సరాలు చేసాం. తర్వాత మరి నేను వాళ్ళ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. నేను పరిచయకు వచ్చిన తర్వాత దాంట్లో ఎక్కువగా నేను వెళ్ళలేదు. తర్వాత ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయింది, అంత అప్డేట్ అయిపోయారు. అన్నీ కూడా ఏం చేయాలి? కొత్తవే. ఆ కొత్తవి ఇప్పుడు ఇస్తారు. కొంతమంది ఎలాగిస్తారు తెలుసా? ఒక్క వాష్ చేయగానే అది మరలా పాలు దించుకోవడానికే సరిపోద్ది. మీకు అర్థమైందా? ఒక్క వాష్ చేయగానే మరలా దేనికి సరిపోద్ది? పాలు దించుకోవడానికి. అనంటే ఎందుకు? మసిగుడ్డ అయిపోద్ది. చాలాసార్లు మనం ఇచ్చేది ఎలాగవ్వాలంట? మేలైన దాని యందు అతనిని సంతోషపరచాలి. కనుక మనం ఎవరికైనా ఏదైనా ఇస్తున్నామంటే ఇట్ షుడ్ బి వెరీ మంచిది ఇవ్వాలి. ఎలాగవ్వాలి? మంచిది ఇవ్వాలి. ఇంకా నేను చెప్తాను, కాస్ట్లీది ఇవ్వాలి. ఓపెనా పర్లేదు, అంతేగాని ఏం చేయకూడదు? చీప్ క్వాలిటీ అస్సలు ఇవ్వకూడదు. మంచి ఇవ్వాలన్నమాట. అది ఇక్కడ బైబిల్ చెప్తుంది, నేను కాదు. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని. కనుక పొరుగువారికి మనము సంతోషపరిచేటట్లుగా మేలైనది ఇవ్వాలట. హల్లెలూయా. మేలైనది ఇవ్వాలి. కొన్నిసార్లు చర్చెస్కి ఫ్యాన్లు కొనిచ్చాం. ఒకసారి 12 ఫ్యాన్లు ఒక చర్చికి ఇచ్చాము. తర్వాత 4 ఫ్యాన్లు, తర్వాత ఫ్యాన్లు కొనిస్తారంటే అతను ఏమన్నాడు తెలుసా? నాకు టేబుల్ ఫ్యాన్ కావాలన్నమాట. టేబుల్ ఫ్యాన్ అంటే ఇలా స్టాండ్ ఫ్యాన్ ఉంటుంది కదా, నాకేం కావాలి? కనుక ఇచ్చేటప్పుడు చాలా అది ఎంత అనుకున్నారు? ఒకటి బిల్స్ ఉంటాయి నా దగ్గర. ఇంకా 3,000, అది 4,500 ఎంతో హోల్సేల్లో తీసుకుంటే 3,800 ఒకటి. మామూలుగా సీలింగ్ ఫ్యాన్ ఎంత తెలుసా? 16,000-17,000 మంచి కంపెనీది వచ్చేస్తుంది. క్రాంప్టన్ గ్రేవ్స్ కానీ లేకపోతే ఏ మంచి కంపెనీ అయినా వచ్చేస్తుంది. మ్యాక్సిమం 1800కి మంచి కంపెనీ వచ్చేస్తుంది. ఇది అడిగారు. అవన్నీ మీరు ఎప్పుడైనా కావాలన్న దగ్గర అన్ని బిల్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి వారంటీలు ఉంటాయి కదా, ఆ బిల్స్ని నా దగ్గర ఉంచుకుంటాను. ఒకవేళ ఏమైనా పాడైందంటే నేను వాళ్ళకి ఇస్తాను. అరకులోని ఇచ్చినప్పుడు అవి కూడా మంచి కంపెనీ. అవి ఎప్పుడైనా సరే మనము ఎప్పుడు ఎవరికి ఇచ్చినా కూడా ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికి ఇచ్చినా కూడా ఎలా ఇవ్వాలి? మేలైనవి, ప్రశస్తమైనవి. ఏం చేయాలి? మేలైనవి, ప్రశస్తమైనవి ఇవ్వాలి. అర్థమవుతుంది కదా? ఎందుకు? మీరు ఎలాంటి కొలత కొలుస్తారో దేవుడు మీకు అలాంటి కొలతే ఇస్తాడు అని బైబిల్ చెప్తుంది. ఏంటి?
మనం ఏమి విత్తామో అదే కోసుకుంటామని కూడా బైబిల్ చెప్తుంది. ఉందా బైబిల్లో? మనం విత్తేది నాన్న ఈ ఫ్యాన్ మనం విత్తేదే మనము కోసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అటువైపు మనం విత్తేదే మనము కోసుకుంటాము. కనుక మేలైనది వాళ్ళకి ఇవ్వాలి. అందుకే క్రీస్తు కూడా తను ఏం చేయలేదట, సంతోషపరచుకొనలేదు. నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడిను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించను. ఏలయనగా ఓర్పు వలనను, 4వ వచనంకి వచ్చాను. ఏలయనగా ఓర్పు వలనను, లేఖనం వలన, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ మనం చదువుతున్నవన్నీ కూడా ఎందుకొరకు మనం చదువుతున్నాము అంటే, పూర్వమందు రాయబడినవన్నీ కూడా దేని కొరకు రాయబడి ఉన్నాయంటే, ఓర్పు వలనను, లేఖనం వలన, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. మనము ఓర్పు అనేది ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఓర్పు. తర్వాత ఏంటి? లేఖనం వలన ఆదరణ. మనం దేన్ని బట్టి ఆదరించబడాలి? లేఖనముల వలన ఆదరణ. ఆత్మీయ జీవితం అంటే మీరు అనుకున్నట్లుగా దేవుని బిడ్డలు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ మనుషులు ఏం చేయాలి? ఆదరించాలి. మనకెవరు ఆదరించాలి? లేఖనం వలన ఆదరించబడాలి. దేవుడు మాట్లాడుతున్నాడు కదా, దానిని బట్టే మనం ఆదరించబడాలి. యేసు ప్రభు వారు ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు. 40 దినాలు 40 రాత్రులు ఆయన ఏమయ్యారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు. ఆయనకి ఏమేసింది? ఆకలేస్తుంది. సాతానుడు వచ్చి ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. ఏమని శోధిస్తున్నాడు? ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమని చెప్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. అంటే మనము దేవుని మాట వలన బ్రతకాలి, దేవుని మాట వలన జీవించాలి. క్రైస్తవ జీవితం ఏంటంటే, చాలామందికి బైబిల్ చదవడమే రాదు. బైబిల్ చదవడం రాకపోవడం కాదు, చదవరు. ఇప్పుడు వీళ్ళు దేని మీద ఆధారపడతారు? ఆదరణ. నన్ను పట్టించుకోలేదు, నన్ను పలకరించలేదు. ఏంటి? నేను బాగలేనప్పుడు ఎవరూ రాలేదు. ఒక ఆయన అన్నారు, ఒకళ్ళ ఇంటికి వెళ్తే, ఎవడొచ్చాడండి సంఘం, ఎవడు ఒక్కడు రాలేదు. ఎందుకండి? రావండి, వెళ్ళండి అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఏమైందండి అని. ఏమైందండి అంటే, ఇంట్లో ఎవరికో బాగలేదు. నేను అన్నాను, ఇంట్లో బాగలేదని ఎవరికి చెప్పారండి అని. తెలుసుకోవాలంట. మేము ఏం చేయాలి? తెలుసుకోవాలంట. చూడండి, నేను అదే వ్యక్తిని మామూలుగా అబ్జర్వ్ చేశాను. ఇలా లెక్కేసుకున్నాను. అలాగా ఎప్పుడైనా ఈయనకి ఎవరికైనా బాగలేనప్పుడు ఈయన వెళ్ళాడా అని చూశాను. ఎవరికైనా బాగోకపోతే ఈయన వెళ్ళారా అని చూశాను. నేను చాలాసార్లు అనుకుంటాను, చేసినోడు ఎప్పుడూ కూడా ఏం మాట్లాడు, ఈ చేయలేనోడికే ఎక్కువ. దాన్ని ఏదో అంటారు కదా, నిండుగా ఉండేదాన్ని ఏం చేయదంట. ఏంటమ్మా నిండుగా ఉండే? నిండుకొండ. అదే నిండుకొండ ఎప్పుడు ఏమవుదు? ఈ మధ్యలో ఉన్నవే ఏమవుతాయి? గోలగోలగా ఉంటాయి. కనుక మనము ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళామా, ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే, ఏం చేసుకోవాలి తెలుసా? నేను ఎవరిని అడగడానికి అర్హుణ్ణి కాను. అంతేనా? చాలా ఆ రోజు మా ఇద్దరం వెళ్ళాం, ఎవరో లిడియా నేను కూడా వెళ్ళాం. చాలా కేకలేసినట్టుగా మాట్లాడేశారు. ఎందుకండి సంఘం? ఎందుకు సంఘం? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఎవరికి బాగోపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది ఒకటే సంఘం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క భార్య. ఇప్పుడు నువ్వు ఎవరిని తిడుతున్నావు? మీ భార్యని ఎవరిని తిడితే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు చెప్పండి? అందుకే బైబిల్ ఏమని తెలుసా? ఎవడైనా నువ్వు సంఘం పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అన్నాడు. ఎందుకన్నారు అనుకున్నారు ప్రభు? అది ఆయన భార్య. సంఘం ఎవరు? క్రీస్తు యొక్క వధువు. గనుక దానిని ఎవరైనా పాడు చేస్తే దేవుడు ఏమన్నాడు? వారిని పాడు చేస్తాను. కనుక మనము ఎలా ఉండాలంటే, అన్యులు అలాగే ఉంటారు, కానీ దేవుని బిడ్డలు అలాగ ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? లేఖనం వలన ఆదరణ పొందుకోవాలి. దేవుడు ఏం చేస్తాడంటే, మనం చాలా
డిప్రెషన్లో ఉంటాము. అందరికీ వస్తాయి డిప్రెషన్స్. ఏదో ఆలోచిస్తాము, మనం అనుకున్నది అవ్వదు, మనం ప్రార్థన చేస్తున్న దానికి జవాబు రాదు, లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో ఒత్తిడి ఉంటుంది, మానసిక ఒత్తిడి ఉంటుంది. మీకు ఆర్థిక పరిస్థితి ఒత్తిడి కాదు, మానసిక పరిస్థితులు కూడా చాలా ఒత్తిడిగా ఉంటాయి, శరీర బలహీనతలు ఉంటాయి. వీటన్నిటి మధ్యలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అది మనకు ఆదరణ. మన వాక్యం తీస్తున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. నేను రోజు ఏదో ఒక వాక్యం పెడుతుంటాను కదా, స్టేటస్లో మన గ్రూప్లో పెడుతాను. ఒక తమ్ముడు మొన్న ఫోన్ చేసి చెప్తున్నాడు, అన్న నీ మాట చదువుతున్నప్పుడు చాలా ఆదరణ కలుగుతుంది. అది దేవుని మాటను బట్టి, అది నా మాటలు కాదు, ఎవరి మాటలు కాదు, దేవుని మాటలను బట్టి ఏం కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. కనుక మనం ఏం చేయాలంటే దేవుని మాటలను బట్టి మనల్ని మనం ఏం చేసుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి. దేవుని మాటను బట్టి లేఖనం వలన ఆదరణ వలనను మనకి నిరీక్షణ కలుగుటకై పూర్వమందం రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలుగుటకే రాయబడి ఉన్నాయి. మనం వాక్యం చదువుతున్నాం కదా, చదువుతున్నవన్నీ కూడా మనకు బోధిస్తున్నాయి. బోధ కలుగుటకై అవన్నీ కూడా మనకు వ్రాయబడి ఉన్నాయి. దేవుని వాక్యం మనం చదువుతున్నామంటే దేవుని వాక్యం మనల్ని బోధిస్తుంది. దేవుని వాక్యం చాలామందికి ఏంటంటే ఇన్ని చదివాం, 3 చదివాం, 4 చదివాం, ఇందులో చదివాం, అన్నీ చదివాం, నీకేం బోధించింది? బోధ చేయాలి కదా. ఆ లేఖనాలు మనకేం చేస్తాయట, బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి. 5వ వచనం, మీరు ఏకభావం గలవారే ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయ్యకు దేవుడు మీకు పైన ఈ 2 మాటలు కనిపించే తెలుసా, ఓర్పు ఆదరణ. ఓర్పు ఆదరణ మీకు కనిపించాయా? ఈ ఓర్పు ఆదరణ మీకు లేఖనాల వల్ల మీరు పొందుకుంటే ఇక్కడ ఏమంటున్నాడు, మీరు దేవుని యొక్క యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము. మనం ఎలా మహిమపరుస్తాం? యేసుక్రీస్తుని మీరు ఎలా మహిమపరుస్తారు? ఒక మాటలో మీరు చెప్పండి, ఎలా మహిమపరుస్తారు? మన నోటితో దేవుని స్తుతించడం ద్వారా మహిమపరుస్తాం కదా. ప్రభువా నీకు స్తుతి స్తోత్రం హల్లెలూయా అని దేవుని ఆరాధించడం ద్వారా ప్రభువుని మహిమపరుస్తాం. అదొక్కటే అనుకుంటారు మీరు. దేవుని ఘనపరచుట్లో చాలా రకాలు ఉన్నాయి. నోటితో చాలా మనకేంటి ఫ్రీ కదా, ఫ్రీగా మనం మహిమపరుస్తాం. కానీ మనం చాలా విషయాల్లో దేవుని మహిమపరచాలి. ఎలాగంటే యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకు కర్తయ్యకు దేవుడు మీకు. ఈ లేఖనాలు చదువుతూ ఉంటుండగా ఈ లేఖనాలు మనల్ని ఏం చేస్తాయంటే ఇతరులతో మనస్సు కలిసి ఉండినట్లుగా మనకు సహాయం చేస్తాయి. ఇతరులతో మనస్సు కలిసి ఉండినట్లుగా మనకు సహాయం చేస్తాయి. వాక్యం తెలియదు అనుకోండి, వాళ్ళు జనరల్గా మాట్లాడతారు. వాక్యం తెలియని వాళ్ళు ఎలాగుంటారు, జనరల్గా మాట్లాడతారు. వాళ్ళు చెప్పేది వింటే కరెక్టే, అవతల వాళ్ళు చెప్పేది వింటే కరెక్టే. పాస్టర్గా నేను భార్య భర్తల మధ్యలో కొన్ని సార్లు మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ఈ భార్య చెప్పేదంతా వింటే ఏంటి కరెక్టే, భర్త చెప్పేదంతా వింటే కరెక్టే. ఇప్పుడు ఏం చేయాలి? నేను కరెక్ట్, ఆయన కరెక్టే, ఈవిడ కరెక్టే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఎక్కడికి తీసుకురావాలి? వాక్యం దగ్గరకు తీసుకురావాలి. వాక్యం దగ్గర తీసుకొస్తే ఎవరు కరెక్టో తెలిసిపోద్ది. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, కొన్ని ఎలాగుంటాయంటే కొందరు అవిశ్వాసులు ఉంటారు, అంటే రక్షణ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దేవుని వాక్యం తీసుకొని వెళ్ళలేం. ఇప్పుడు దేవుని వాక్యం వాళ్ళ దగ్గర తీసుకెళ్ళలేం కనుక ఎవరు ఎక్కువ తగ్గిపోవాలి? నేను ఒక ఆయనకి అలాగే చెప్తున్నాను. ఇప్పుడు మీ వైఫ్కి ఆమె విశ్వాస కాదు, ఆమెకి నేనేమి వాక్యం గురించి చెప్పలేను. వాక్యం తెలిసిన మీరేమవ్వాలి? మీరు అలాగే చెప్తారండి, మీకు అదే మీరు బైబిల్ పక్కన పెట్టి మాట్లాడండి అన్నాడు ఆయన. ఏమన్నాడు? మీరు బైబిల్ పక్కనెట్టి మాట్లాడండి. ఇంకా లాస్ట్కి ఏమన్నాడు తెలుసా? మీరు ఆవిడ పక్షంగా మాట్లాడుతున్నారు అన్నాడు. ఏమన్నాడు? నేను అన్నాను, మనకి ఎక్కువ తెలుసు, దేవుని వాక్యం మనకి ఎక్కువ తెలుసు, వాళ్ళకేం తెలియదు. ఎవరికి ఎక్కువగా ఇస్తాడో దేవుడు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ఎవరికి ఎక్కువ ఇస్తాడో దేవుడు ఏం చేస్తాడట? వాళ్ళ దగ్గర నుంచి లెక్క అడుగుతాడు. బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ, మీరు నన్ను అడిగితే చూపిస్తాను. ఓకే, కనుక మనము దానిని బట్టి ఇతరులతో మనం ఏం చేయగలుగుతామో దేవుని వాక్యం మనం తెలుసుకోవడం ద్వారా ఇతరులతో మనస్సు
ఇలా చేస్తే దేవునికి మహిమ కలుగుతుందట. ఇంకా చెప్తాడు, మనం అలా ఇతరులతో అలా కలిసి ఉంటే దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఇంకేడో వచనం చూడండి. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకోండి. మనము కూడా ఇతరులు ఏం చేయాలట? చేర్చుకోవాలి. ఎలా చేర్చుకోవాలి? క్రీస్తు మిమ్మును చేర్చుకున్నట్లుగా. దేవుడు మనల్ని ఎక్కడ చేర్చుకున్నాడు? ఆయన రాజ్యంలోనికి చేర్చుకున్నాడు. మొదటగా ఎక్కడ చేర్చుకున్నాడు? ఆయన రాజ్యంలోనికి చేర్చుకున్నాడు. ఇంకేం చేశాడు ఆయన? మనకు తనకు కుమారులుగా ఆయన ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో ఆయన యందు, ఆయన కుమారులుగా ఉండుటకు మనకు అధికారం ఇచ్చాడు. ఎక్కడ చేర్చుకున్నాడు? ఇంకా సంఘంలోనికి చేర్చుకున్నాడు. ఓకేనా? ఇలాగ అనేక విషయాలు ప్రభు మనల్ని చేర్చుకున్నాడు. ప్రభువు మనల్ని ఏం చేశాడు? ఇంకా మీరు ఏ తప్పు చేసినా ఏం చేస్తారు? ఎవరికి చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళి, ప్రభువా తప్పు అయిపోయింది, క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ఓకేనా? మీరు ఎవరి దగ్గర చెప్పలేదు. ఏం చేశారు? దేవుని దగ్గర ఏం చేశారు? తప్పు అయిపోయింది, క్షమించు ప్రభువా అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు అలాగే చెప్పారు. ఎవరు? ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు తప్పు అయిపోయింది క్షమించాను, కానీ యేసుప్రభు మిమ్మల్ని ఏం చేయాలి? చేర్చేసుకోవాలి. మీరు క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరు కూడా ఏం చేయమంటున్నాడు? ఒకరినొకడు చేర్చుకోండి. ఇప్పుడు ఏం కలుగుతుందట? మీరు అలా చేర్చుకుంటే, ఇతరులతో మీరు మనసు కలిగి ఉంటే ఏం కలుగుతుందట? దేవునికి. ఇతరులను చేర్చుకుంటే ఏం కలుగుతుందట? దేవునికి మహిమ కలుగుతుంది. నోటు మాటతో ఫ్రీగా ఓ స్తోత్రం 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 చెప్పేస్తే మహిమ వచ్చేది. అర్థమవుతుందా? మన జీవితాల ద్వారా దేవునికి మహిమ రావాలి. ఇతరులను ఏం చేసుకోవాలి? చేర్చుకోవాలి. అంటే దేవుడు నన్ను చేర్చుకున్నాడు. సింపుల్గా మీకు చెప్తున్నా, మనల్ని దేవుడు ఎంత చేర్చుకున్నాడో మీకు తెలిస్తే ఈజీగా ఎవరినైనా చేర్చుకోవచ్చు మీరు. హల్లెలూయా. కనుక నేను ఒక్కోసారి నేను ఆలోచించుకుంటాను, నేను ఎవరినైనా క్షమించలేని వ్యక్తి ఎవరైనా ఉంటారా అంటే ఆలోచించుకుంటాను. కొన్ని చాలా మన గురించి చెడ్డగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళని చేర్చుకోవడం మనకి చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చామనుకోండి, ప్రభువు నన్ను చేర్చుకున్నాడు. అందరికన్నా చెడ్డవాడినైనా నన్ను చేర్చుకున్నాడు. అందరికన్నా చెడ్డవాడినైనా ప్రభు నన్ను చేర్చుకున్నాడు. మీకు తెలుసా? మీరు అందరికన్నా మనకి ఏమనుకుంటాం? మనకి ఎందుకు ప్రాబ్లం అంటే మనం అందరికన్నా మంచి వాళ్ళు అనుకుంటాం. లేకపోతే ఇంకేమనుకుంటారు? అలాగనుకుంటారు. నేను అందరి మీద కొంచెం పర్వాలేదు అనుకుంటారు. మీరు పర్వాలేదు అనుకుంటే మీకు కష్టమవుతుంది. నేను ప్రార్థన చేసేటప్పుడు అదే చేస్తాను. ఒంటరిగా దేవుని బిడ్డలారా, నేను ఆలోచించేటప్పుడు కూడా అలాగే. నేను అందరికన్నా చెడ్డోడిని. అందరికన్నా నేను, అవునా మాస్టర్ గారు మీరు చెడ్డోలా? దేనిని బట్టి అనుకున్నారు? దేవుని యొక్క ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడ్డాయి కనుక నేను చెడ్డవాడిని ఒప్పుకుంటున్నాను. నేను వ్యక్తిగతంగా నేను చెడ్డవాడిని చెప్పడానికి నేను ప్రభువుని తెలుసుకోక మునిపే నేను బోల్డ్ డబ్బులు దాసివ్వండి, డబ్బులు పాడు చేయకుండా నేను బోల్డ్ డబ్బులు దాసి ఏం చేసేవాడిని తెలుసా? ఇతరులకు అప్పిచ్చేవాడిని. ఇంకేం చేసేవాడిని తెలుసా? నాకే అలవాట్లు లేవు. ఏ అలవాట్లు? మందు తాగడం అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, ఏ అలవాట్లు కూడా నాకు ఉండేవి కాదు. ఇప్పుడు నేను అనుకునేవాడిని నేను అందరికన్నా మంచోడిని అనుకునేవాడిని. ప్రభు ఎప్పుడైతే తన ముఖకాంతి నా మీద ఉదయింపజేశారో, వాక్యం చదువుతూ ఉంటుండగా ప్రార్థిస్తుంటుండగా ప్రభు యొక్క వెలుగు నా మీదకి వచ్చిందో, అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను అందరికన్నా చెడ్డవాడిని. దేనిని బట్టి? నేను చేసిన దాన్ని, మళ్ళా చెప్తున్నాను, మనం చేసిన దాన్ని బట్టి కాదు, మనలో ఉన్న దాన్ని బట్టి మనం చెడ్డవాళ్ళు. మనలో ఉన్న దాన్ని బట్టి ఏముంది? మనలో అసూయ ఉంది, మనలో ద్వేషం ఉంది, మనలో మత్సరం ఉంది, కుళ్ళి ఉంది, కాముకత్వం ఉంది, ప్రతి విధమైన శరీరాశలు ఉన్నాయి, శరీర కోరికలు ఉన్నాయి, ధనాశలు ఉన్నాయి, ఎన్నో కోపాలు ఉన్నాయి. మనకి ఇవన్నీ కూడా పెట్టుకొని మనం ఏం చేస్తాం? మంచోళ్ళం అనుకుంటాం. కాదు, మనం అందరికన్నా
చెడ్డవాళ్ళం అని తెలుసుకున్న రోజు సులువుగా ఎవరినైనా కూడా క్షమించగలుగుతాం, చేర్చుకోగలుగుతాం. అర్థమైంది కదా. మోషే ఎంత గొప్ప వ్యక్తి అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి. ఇశ్రాయేలులో ఎవరినీ కూడా సినాయి పర్వతం మీదకి రానివ్వలేదు, కానీ మోషే ఒక్కడనే సినాయి పర్వతం మీదకి దేవుడు రమ్మన్నాడు. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు చచ్చిపోతారు అన్నాడు. కానీ మోషే ఏమని చేశాడు ప్రార్థన 90వ కీర్తనలో, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. దేవుని దగ్గరకు వెళ్ళే కొద్దీ ఏమవుతుందో తెలుసా, మన రహస్య పాపాలు కనబడతాయి. చాలామంది దేవునికి దూరంగా ఉంటారు కనుక వాళ్ళు మంచి వాళ్ళకి కనబడతారు. దేవునికి దగ్గరగా వెళ్ళే కొద్దీ మనలో ఉన్న ప్రతి నలుసు కూడా కనబడిపోతుంది. ఏమవుతుంది, ప్రతీది కూడా. మీకు తెలుసా, మీ ఫింగర్ మీద ఇప్పుడు మన చేతుల మీద మైక్రో గ్లాస్ అంటారా, ఏమంటారు దాన్ని, మైక్రోస్కోప్ గ్లాస్ పెట్టి చాలా పవర్ఫుల్ది పెట్టి చూస్తే ఏం కనబడుతుంది తెలుసా, మీ చేతుల మీద పురుగులు కనబడతాయి. దాంతోనే మనం భోజనం చేసేస్తాం. తెలుసా మీకు, మీ ఫోన్ మీద ఉంటాయి బోల్డ్ బ్యాక్టీరియా. ఒకసారి ఆయన అలా పెద్ద చేసి చూపించాడు ఫోన్ మీద, చేతుల మీద ఉంటాయి. దాంతోనే మనం ఏం చేసేస్తాం. ఇప్పుడు దేవునికి కూడా దగ్గరగా వెళ్తుంటే మనలో ఉన్నవన్నీ కనబడతాయి. ఇంకా అప్పుడు ఏమంటాం తెలుసా, ప్రభువా నేను ఎలాంటి వాడిని, ఘోర పాపిని ప్రభువా. ఇంక మరి మాట్లాడడం ఇంకేమిని, ఒక్క మాట కూడా మనం మాట్లాడం. అసలు ఎవరి గురించి మాట్లాడడం, ఎవరి గురించి కూడా మనం మాట్లాడడం. ఇది ఎలా నేర్చుకోగలిగాము అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సాధకం చేస్తూ దేవుని వాక్యాన్ని చదువుతుంటుండగా అసలు నేను ఎవరి గురించి కూడా మాట్లాడడానికి నాకేం లేదు, అర్హత లేదు. ఎందుకు లేదు అంటే, నా మీదే ఎన్ని పురుగులు ఉన్నాయి. నా చేతుల నిండా బ్యాక్టీరియా కాదు, హృదయం నిండా ఉన్నాయి భయంకరమైన బ్యాక్టీరియా. హృదయం నిండా ఏమైపోయింది, చెడుతనముతో ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, నేను ఎవరి గురించి ఏమన్నా, దేవా నన్ను శుద్ధి చేయన్నప్పుడు దేవుడు ఏం చేశాడు, నన్ను ఏం చేశాడు, ఆయన ఉచితముగా మళ్ళీ నీతిమంతులుగా తీర్చాడు. మనము కూడా ఉచితంగానే అందరిని ఏం చేయాలి, ఉచితంగా క్షమించగలగాలి. ఎవరు ఎంత ఎక్కువగా క్షమించబడతారో అంత ఎక్కువగా ఇతరులను క్షమించగలుగుతారు. చాలా ఈజీ అది. చాలామందికి దేవునికి క్షమాపణ తెలియలేదు అనుకోండి, వాళ్ళు ఇతరుని ఏం చేయలేరు, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ జీవితంలో ఇంకా అంత క్షమాపణ అనుభవించలేదు కనుకనే వాళ్ళకి అంత ఆనందం దేవునిలో ఉండదు. దేవుని యొద్ద నుండి అంత క్షమాపణ అనుభవించకపోతే దేవునిలో అంత ఆనందం ఉండదు. కనుక మనం సులువుగా ఇతరులు ఏం చేయొచ్చు, చేర్చుకోవచ్చు. ఎలాంటి వారినైనా మన గురించి ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా కూడా ప్రభువును బట్టి క్షమించవచ్చు. ఆమె పౌలు అంటాడు, మీరు ఎవరినైనా క్షమించారా, నేను క్షమించేస్తున్నాను. 2 కొరింథీ పత్రికలో 2వ అధ్యాయం ఉంటుంది చూడండి. మీరు ఎవరినైనా క్షమిస్తే నేను కూడా ఏం చేస్తాను, 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించున్నారో నేను వానిని. పౌలు వీరికి పత్రిక రాస్తే ఏమన్నాడు, మీరు ఎవరిని క్షమించినా నేను కూడా వారిని. అంటే అర్థమేంటి, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఏం చేశారో తెలియదు. మీరు ఎవరిని క్షమించినా నేను కూడా ఏం చేస్తున్నాను అంతే. వాళ్ళు ఏం చేశారో చెప్పండి, ఎవరైనా అమ్మో అలాంటి వాడిని క్షమించకూడదు. ఏంటి, అమ్మో అలా చేశాడు అలాంటి వాడిని ఏం చేయకూడదు. మీరు ఎవరిని క్షమించినా నేను వాళ్ళని ఏం చేస్తాను, క్షమించేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా క్షమిస్తున్నాడు చెప్పు. నేను ఏమైనా నువ్వు క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమందు క్షమించి ఉన్నాను. దేవుని ఎదుట నేను క్షమిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఉన్నటువంటి హయ్యెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే, క్రైస్తవునిలో ఎవరినైనా క్షమించగలిగిన వారంగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ భర్తలను చంపేసిన వాళ్ళని వారు బహిరంగంగా ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరు, గ్రహం స్టెయిన్స్ భార్య తన భర్త
ఇద్దరు పిల్లలను ఏం చేశారు? చంపేలేదు, చంపితే వేరు. వాళ్ళు ఆ యొక్క జీప్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్న సమయంలో వాళ్ళ మీద కిరోసిన్ పోసేసి పెట్రోల్ పోసారు, మొత్తం మీద జీప్ అంతా కాల్చేశారు. మీకు ఎప్పుడైనా సరే వాళ్ళు చనిపోయిన విధానం చూస్తే తట్టుకోలేము. అది గుర్తొస్తే ఆమె ఇమీడియట్గా నెక్స్ట్ డే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? నా భర్తను పిల్లలను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను. అలాగే ప్రవీణ్ పగడాగల్ గారి భార్య కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వారు క్షమాపణ అనుభవిస్తే ఎలాంటి వారిని ఏం చేయగలుగుతారు? క్షమించగలుగుతారు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, పిల్లల్ని భర్తను అలాగ ఉంచండి, పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతారు? చాలామంది కుక్కలు అయిపోతారు, పందులు అయిపోతారు, పిల్లులు అయిపోతారు. ఎందుకు చెప్పండి చెప్పండి? కుక్క పిల్లల దగ్గరికి, కుక్కల పిల్లలు అంటే వెళ్ళండి ఒకసారి. కుక్క పిల్లలు పెట్టింది కదా, దాని దగ్గరికి ఒకసారి వెళ్ళండి. నేను అసలు వెళ్ళను, ఎందుకో తెలుసా? ఆ పిల్లల కుక్క నన్ను ఒకసారి కరిసింది. ఆ పిల్లల కుక్క స్కూల్కి వెళ్తుంటే కరిసింది. ఆ డాక్టర్ కూడా చూపించడానికి కావద్దు ఎక్కడ కరిసింది, నాకు కరెక్ట్గా నా సీటు మీద కరిసింది. అది డాక్టర్ ఏమో చూపించమంటాడు, మంది ఇచ్చేయండి అంటే అక్కడ అందరూ ఉన్నారు, చూపించండి అంటే నేను స్కూల్కి వెళ్ళే టైంలో. ఇంక అప్పటి నుంచి పిల్లల కుక్క దగ్గరికి నేను తర్వాతే పిల్లిని చూడండి. పిల్లలు పెట్టిన తర్వాత జంతువులు వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఆ పిల్లల దగ్గరికి వెళ్తే అవి ఎంత బలహీనమైనా మనం ఎంత బలవంతులను ఫెరోషియస్గా ఏమైపోతాయి? పడిపోతాయి. మేము అంతకంట భాస్కర్ అట్ల గురించి చెప్తారండి. మేము అంతకంట నన్నేమన్నానండి, మా పిల్లల్ని అంటే నేను ఊరుకోను పాస్ గారు. మీరు ఎన్నైనా చెప్పండి పాస్ గారు. పిల్లల్ని అన్నారా, నేను అవతలోడు ఎవడని నేను చూడను. నాకు అన్నోళ్ళకి చెప్తున్నా, నేను కుక్కేటి, పందేటి, పిల్లేటి వాటికి మించి బొబ్బులు పుల్లైపోతాను నేను. ఎక్కడ? పిల్లల దగ్గరికి వచ్చేసరికి. ఇప్పుడు దేవుని లేరా, జంతువులు బెటరే మనకన్నా. జంతువులు, పిల్లి మాకు అలవాటు అయిపోయింది, ఇంక తర్వాత ఏమనేది కాదు. మా ఇంట్లో పెట్టింది ఒకసారి 7 రోజులు 8 రోజులు పెట్టి అలవాటు అయిపోయింది. ఇంకేమని పిల్లల దగ్గరికి వెళ్ళినా ఏమని అనుకున్నాం. అయితే పిల్లే బెటర్ ఏమో మనుషుల కన్నా. ఎందుకు చెప్పానంటే ఈ మాట, తన పిల్లలు కాల్చబడినప్పుడు కూడా ఏం చెప్పింది? నేను క్షమిస్తున్నాను. సింపుల్గా చేసేసింది, ఏం లేదు. ఎందుకంటే ఆ క్షమాపణ తన ప్రభువు ఇచ్చే క్షమాపణ తను అనుభవించింది. ప్రైజ్ ది లార్డ్. ప్రాబ్లం ఎక్కడుంటుందంటే మనము క్షమాపణ అంటే పెద్దగా అనుభవించలేదు కనుకనే ఇతరులను క్షమించడం మనకు చాలా కష్టంగా ఉంటుంది, ఒక కొండలాగా ఉంటుంది. మనము అంత క్షమాపణ ప్రభు దగ్గర నుంచి అనుభవించి ఆనందిస్తే ఇక ఎవరినైనా కూడా ఏం చేయొచ్చు? సులువుగా క్షమించవచ్చు. మీరు చరిత్రలో చదివితే మిషనరీస్ని చంపినప్పుడు, మిషనరీస్ పిల్లల్ని చంపినప్పుడు, ఒకే ఇంటిలో 2 పిల్లల్ని చంపినప్పుడు, 3 పిల్లలు, ఇంకొకరు ఉంటే నేను మరలా ఆ స్థలానికి నేను పంపిస్తాను అని చెప్పగలిగినప్పుడు వాళ్ళు ఎలాంటి క్షమాపణ గుణాన్ని కలిగి ఉన్నారు. ఇది క్రీస్తు యొక్క మనస్సు, క్రీస్తులో ఎదుగుతున్నవారు. ఆదివారం మీకు ఇంకా మంచి విషయాలు చెప్తాను కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవునికి మనం అలా చేస్తున్నప్పుడు ఎల్లప్పుడు కూడా దేవునికి ఏం కలుగుతుందట? గొప్ప మహిమ కలుగుతుంది. లోకంలో దేవునికి మహిమ మన జీవితాల ద్వారా మనము ఇతరులు క్షమించినప్పుడు ఎంత మహిమ కలుగుతుందో అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగా ఆనందిస్తాడో. అందుకే అన్నాడు, దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకోండి. సింపుల్గా చేర్చుకోండి. ఎలాంటి వాళ్ళని మీరు చేర్చుకోవచ్చు. నేను చెప్పినది ఏమనగా పితరులకు 8వ వచనంకి వచ్చాను, మళ్ళీ అలా మారిపోతుంటుంది ఒక దగ్గర నుంచి. నేను చెప్పినది ఏమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు, అన్యజనులు ఆయన కనికరమును గురించి దేవుని మహిమపరచుటకును, క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడైను. ఇది ఈ 2 విషయాలు ఇక్కడి వరకు కూడా 12వ వచనం వరకు కూడా క్రీస్తు
సున్నతి గల వారికి ఏమయ్యాడట? సున్నతి అంటే యూదులకు వచ్చి ఆయన ఏం చేశాడు? పరిచర్య చేశాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, అన్యజనుల గురించి కూడా 9వ వచనం కింద, అందు విషయమే హేతువు చేత అన్యజనుల్లో నేను నిన్ను స్తుతిస్తాను, నీ నామ సంకీర్తన చేయుదునని వ్రాయబడి ఉన్నది. అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించండి అని. అలా కిందకు వచ్చేసరికి 12వ వచనము, మరియు యెషయా ఇలాగ చెప్తున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులు నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షించుదురు. అంటే ఇటు అన్యజనులకును ఇటు యూదులకు కూడా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ఆయన నిరీక్షణ అయి ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. ఓకేనా అని చెప్తూ 13వ వచనంకి వచ్చారు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. పరిశుద్ధాత్మ శక్తి అన్ని విషయాల్లో కావాలి. పరిచర్యకు కావాలి, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి కావాలి. ఈ పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు మనకు గొప్ప నిరీక్షణ కలుగుతుంది. నిరీక్షణ ఉన్న చోట ఏం కలుగుతుంది? గొప్ప విశ్వాసం వస్తుంది. నిరీక్షణ ఉన్న చోట ఏమొస్తుంది? గొప్ప విశ్వాసం వస్తుంది. నిరీక్షణ ఉంటేనే విశ్వాసం వస్తుంది. అంటే మనం దేవుని ఆత్మ పొందుకుంటున్నప్పుడు మన నిరీక్షణ పెరిగిపోతుంది. నిరీక్షణ అంటే ఏంటి? జనరల్గా మీకు అర్థం అవ్వాలంటే నిరీక్షణను హిందీ బైబిల్లో ఆశ అని ఉంటుంది. ఆశ. మనము ఎంత నిరీక్షణ ఉంటుందో అంత విశ్వాసం ఉంటుంది. అర్థమవుతుంది కదా? కనుక ఈ నిరీక్షణ మనకు ఎలా వస్తుంది అంటే, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నప్పుడు మనకు ప్రతిదాన్ని గురించి ఒక నిశ్చయిత వస్తుంది. పరలోకం ఉంది అని చూపించండి అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, మిమ్మల్ని చాలామంది ఏమడుగుతారు? పరలోకం మీరు అందరూ అలాగే చెప్తారు. పరలోకం ఎక్కడ ఉందండి? పరలోకం ఏముందండి అంటే మీరు ఏమవుతారు? మీకు టైర్ పంచర్ అయిపోద్ది. అలాగనగానే మీకేమొద్ది? మనకు ఎలా తెలుసు పరలోకం ఉందని? లేఖనాలు చెప్తున్నాయి. ఇంకా నిశ్చయిత ఏంటి? పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే పరలోకపు ఆనందాన్ని మనం అనుభవిస్తాం. అందుకే దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమున ఉన్నది. దేవుని రాజ్యం అంటే ఏంటనుకున్నారు? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. గనక పరిశుద్ధాత్మ యందలి ఆనందం మనకేం తెలియచేస్తుందంటే పరలోకపు ఆనందాన్ని తెలియచేస్తుంది. మీరు పరిశుద్ధాత్మలో ఆనందం అంటే ఏంటో తెలియదు అనుకోండి, పరలోకం ఉందనేటువంటి ఆలోచన మీకు పెద్దగా తెలియదు. పరలోకంలో ఎలాంటి ఆనందం ఉంటుందో మీకు తెలియదు. పరలోకంలో ఎలాంటి ఆనందం ఉందో మీరు చూడాలి అంటే పరిశుద్ధాత్మలో ఆనందించాలి. దేవుని రాజ్యం అందుకే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఈ మూడు తెలిస్తే మనము ప్రియదేవుని వెళ్ళారా మనకు విశ్వాసం పెరిగిపోద్ది. అందుకనే విశ్వాసము ద్వారా సమస్తమైన ఆనందము సమాధానముతో మనం నింపబడతాం. హల్లెలూయా. తర్వాత 14వ వచనం, నా సహోదరులారా మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మను గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. మీరు ఏ స్థితిలో ఉన్నారు అని ఇలా నమ్ముతున్నారు? ఎలా ఉన్నారు అనుకుంటే మీరు మంచివాళ్ళు, జ్ఞాన సంపూర్ణులు, ఒకరికి ఒకరు. మనందరికీ కూడా ఇతరులకు బుద్ధి చెప్పేయాలనుకుంటుంది అందరికీ. ఇప్పుడు మీరు చూడండి, అందరూ స్టేటస్లు పెడుతుంటారు. ఏం పెడతారు? ఒక ఆయన నోరిపితే బూతులు వస్తాయి, మంచి వాక్యం పెడతాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నోరిపితే ఏమొస్తాయి? బూతులు వస్తాయి. చెడు అలవాట్లు ఉన్నాయి. ఏం పెడతాడు? వాక్యం పెడతాడు. నేను వాక్యం పెట్టిన దానికి మళ్ళీ ఇలా పెడతాడు. అంటే నాది ఎక్కడో చూసి. యాక్చువల్గా తన జీవన విధానం ఎలాగలేదు. ఇంకా అవసరమైతే ఇతరులకి ఏం చేస్తారు? పెద్ద ప్రాబ్లం ఏంటంటే అలాంటి వాళ్ళు కూడా ఇతరులకి ఏం చెప్పాలనుకుంటారు? బుద్ధి చెప్పాలనుకుంటారు. అప్పుడు అది పనిచేయదు. అర్థమవుతుంది కదా? గనక మీరు ఒకరికొకరు బుద్ధి మనం అలా ఉండాలి. ఇతరులకు బుద్ధి చెప్పగలిగే వారు. ఎందుకంటే మనము సరి చేసుకుంటున్నప్పుడు ఇతరులకు ఏం చేయగలుగుతాం? ప్రభు ఏమన్నాడు? ముందు నీ కంట్లో ఉన్నది ఏం చేయమన్నాడు? తీసుకో అన్నాడు. ఏముంది నీ కంట్లో? నలుసుందా? మీ కంట్లో ఏముంది? ఇతరుల కంట్లో ఏముంది?
అంటే అర్థం ఏం ఏం చెప్పాడు ఆయన? నీలో ఉన్నదేమో దూలం, ఇతరుల్లో ఉన్నది ఏంటి? దాన్ని ఎలా కంపేర్ చేస్తాం మనం? ప్రభు ఏమైనా అలా చెప్పాడా? దాన్ని ఏమర్థం అవుతుంది మీకు? అందరి కంట్లలో దూలాలు ఉన్నాయా? వెరీ గుడ్, కొంతవరకు అది కరెక్టే. మనలో ఉన్నది దేవుని దగ్గరికి వెళ్తే దేవునికి మనకి చూస్తే ఎంత ఎంత దూలం. నీకు మనుషులకి చూస్తే ఎంత? అది నీకు మనుషులకి చూస్తే ఎంత? నీకు దేవునికి చూస్తే ఎంత? నువ్వు దేవుని దగ్గర నువ్వు దూలం పెట్టుకుని ఉంది నీ కంట్లో, నువ్వు మనుషుల దగ్గర ఏం చూస్తున్నావు? అది ముందు నువ్వు దూలాన్ని నీ దేవుని దగ్గర ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టు, అప్పుడు నలుసు తీయడం నీకు ఈజీయే. నువ్వు దూలం పోయిందానికి అప్పుడు ఏం చేస్తావు? నీ కంట్లో అంత దూలాన్ని బయటికి తీశారనుకోండి, నువ్వేం చేస్తావు చెప్పండి? ఇక ఏ నలుసు అదేముందిరా బాబు, అదేముంది పెద్ద, నా కంట్లో ఏం పోయింది? చూడండి, ఒక పెద్ద కాలు ఇరిగిపోయినలో లేకపోతే ఏదో అయినప్పుడు, బాబోయ్ నాది ఇదెంతరా బాబు ఏమంటారు అప్పుడు? మీదెంత బాబు, చిన్నది అంత ఏమీ లేదు, ఇది 2 కుట్లు అయితే అయిపోద్ది, నీది నాదెంత. మనం అక్కడ నీదెంత, మాదేమో ఎంత. ఎక్కడ మనకి ఇతరులది ఎలా కనబడుతుంది? అమ్మో ఎంత, నాదెంత. దేవుని దగ్గర చెప్పండి అన్నమాట, దేవుని దగ్గర నీది ఎంత? దూలం. దూలం అంటే అనుకున్నారు? దుక్క అంత నీది. మనుషులది నలుసు. అర్థమైందా? ఇది తీసేసుకుంటే, దూలం తీసుకుంటే ఇతరుల నలుసు కూడా మీకు నలుసు ఉందనుకోని ఏం చేస్తారు? చాలామంది కంట్లో నలుసులు అవి తీస్తుంటారు అనమాట. ఏమైనా పడిపోతే నా దగ్గరికి వస్తారు, చెవులో గులుం కూడా తీస్తారు. మీరు ఎవరు నన్ను అడగండి గులుం తీయండి అని, ఓకేనా? బాగా తీస్తాను, ముందు నుంచి అలవాటే. పిల్లలకి గులుం తీస్తాను, కంట్లో ఏం పడిపోయిన తీస్తుంటాను. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కూడా తీసేవాడు నేను చాలా జాగ్రత్తగా. ఇవన్నీ చెట్లు కదా, ఆడుతున్నప్పుడు ముళ్ళు గుచ్చుకుపోయి, ముళ్ళు కూడా చాలా జాగ్రత్త తీసేవాడిని, ఓకేనా? మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర పశ్చాత్తాపడి మన కంట్లో ఉన్న దూలం మనం తీసుకుంటే ఇతరుల దగ్గర ఉన్నవన్నీ మీకు నలుసుల్లా కనబడతాయి. మీకు ఎలా కనబడతాయి? అప్పుడు మీరు ఇతరులకు ఏం చేయగలుగుతారు? బుద్ధి చెప్పగలుగుతారు, ఓకేనా? ఇతరులకు బుద్ధి చెప్పగలుగుతారు అని నా మట్టుకు నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆయనను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తమును యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది మీకు పూర్తిగా మీకు అవసరం లేదు, కానీ కొత్త నిబంధన పరిచర్య ఏంటంటే, పాత నిబంధన పరిచర్య ఏంటంటే, లేవీయులు చేసే పరిచర్య మందిరంలో వాళ్ళు చేసేవారు. మందిరంలోకి వెళ్ళి ఎవరైనా అర్పణలు తీసుకొచ్చారనుకోండి, ఆ నైవేద్యాలు తీసుకొచ్చినప్పుడు, ఆ గొర్రెలను మేకలను తీసుకొచ్చినప్పుడు వాటిని అర్పించి, వాటిని శుద్ధి చేసి, వాటిని తోలు తీసి, వాటిని బలిపీఠం మీద అర్పించి, అది మళ్ళీ వాళ్ళకు ఒక భాగం ఇచ్చి, ఇవన్నీ ప్రాసెస్ ఉండేవి. అవన్నీ లేవీయులు యాజకులు చేసేవాళ్ళు. ఇక్కడ కొత్త నిబంధనలో పని ఏంటంటే, అన్యజనుల అర్పణ పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమే యాజక ధర్మం, ఇందులో యాజక ధర్మం చేస్తున్నాడట, సువార్త విషయమే యాజక ధర్మం జరిగించచ్చు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇప్పుడు నేను యేసుక్రీస్తు పరిచారకుడిని దేని కొరకు అంటే, సువార్తను అన్యజనులకు నేను ప్రకటించడానికి. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారు కూడా పరిశుద్ధపరచబడతారు. కనుక పేతురు అంటాడు, ఎప్పుడైతే ఆ కొర్నేలు ఇంటి వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారో వాడు అంటాడు, వాళ్ళకి మనకి దేవుడు ఏం చూపించలేదు? తేడా చూపించలేదు. వాళ్ళకి మనకు ఏ విధమైనటువంటి తేడా లేదు. చూపిస్తాను చూడండి ఆ మాటను. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 8వ వచనం చూడండి. మరియు హృదయంలో ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే
వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నామో వాళ్ళకి మనకి ఏ భేదము లేదు. ఏ భేదం ఎందులో లేదు? ఎందులో లేదు. వీళ్ళు యూదులు అంటే భూమి మీద వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా గ్రేట్ పీపుల్ లేరు. యూదులు తప్ప. ఒక రకంగా క్యాస్ట్ అనుకోండి వాళ్ళని, హైయర్ క్యాస్ట్ ఎవరు? యూదులు. వాళ్ళు మేమే హైయెస్ట్ ర్యాంక్ పీపుల్ అనుకుంటారు వాళ్ళు. దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని ఇచ్చాడో దేవుని మిగతా అన్యులందరినీ కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే అపవిత్రులుగా అనుకుంటారు. అర్థమైంది కదా? ఇక్కడ అంటున్నాడు, మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి దేవుడు ఏం చేశాడు? సాక్ష్యం ఇచ్చాడు. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమో కనపరచలేదు. వారికి మనకి ఇంకేం లేదు. ఎవరి విషయంలో? చెప్పాలి. మీరు ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు. మీరు కనెక్ట్ అవుతారేమో అలాగ ఆగాను. పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధపరచబడిన తర్వాత ఏ కులము, ఏ గోత్రం, ఏంటి ఇంకేమీ తేడా లేదు. అంతే. వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు, మనము ఒకటే ర్యాంక్. ఏంటి ర్యాంక్? పరిశుద్ధులము. హల్లెలూయా. ఏంటి? మనం పరిశుద్ధులము. కనుక దేవుడు వాళ్ళని పరిశుద్ధపరిచాడు, మనల్ని కూడా. అందుకే అన్యజనులు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధపరచబడిన వారే అంటున్నాడు కదా. ఇక్కడ రోమపత్రిక వచ్చేద్దాం. పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు సువార్త ద్వారా దేవుడు వారిని కూడా పరిశుద్ధపరిచి వారిని కూడా ప్రభుకు ప్రీతికరమైన వారుగా చేశాడు. దానికి నేను పరిచారకుడును అని చెప్తున్నాడు. ఓకేనా? ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకం చేయవలన నుండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపంగా మీకు రాయించున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతుల్లో నాకు అతిశయ కారణము కలదు. చాలా జాగ్రత్తగా ఉండండి. మనందరికీ కూడా ఏముంటుంది? అతిశయ కారణాలు ఉంటాయి. ఏంటి అతిశయ కారణాలు? చాలా ఉంటాయి మనకి. మంచిగా చదవగలమని, మంచి మార్కులు వచ్చినప్పుడు, మంచి తెలివితేటలు ఉన్నప్పుడు అన్నిటికీ ఏముంటుంది? అతిశయం ఉంటుంది. చూడండి, ఇప్పుడు మంచి నేను అంటే రక్షణ పొందలేక ముందు చాలా మంచి కాస్ట్లీ బట్టలు వాడేవాడిని. చాలా కాస్ట్లీ. అప్పుడు అదేంటి? అతిశయం. నేను వేసుకునే ప్రతి డ్రెస్ కూడా అతిశయం. అలాగే ప్రతిదీ కూడా. మనం వాడే పెన్ ఎలా ఉండాలి? చాలా స్పెషల్గా ఉండాలి. మనం వాడేవన్నీ ఎలా ఉండాలి? అందుకే చాలామంది సెలక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. సెలక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి చాలామందికి ఏమవుతుంది? నేను లోకల్ ఉండేటప్పుడు నాకు సెలక్షన్కి ఒక రోజంతా అయ్యేది. చివరకు దొరికేవి కూడా కాదు. మొన్న వెళ్ళాను ఒకసారి, పావు గంటలో లేడీ అప్పటికి ఇంకా పొయ్యి మీద అన్నం పెట్టింది వెళ్ళి తెచ్చుకున్నాను. పొయ్యి మీద అన్నం పెట్టి తెచ్చుకున్నాను. అంతప్పుడు ఏం లేదు. ఇప్పుడు అతిశయం లేదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, నాకు అతిశయం ఉందంటున్నాడు. క్రీస్తు యేసుని బట్టి దేవుని విషయమైన సంగతుల్లో నాకు అతిశయం ఉందంటున్నాడు. దేనిలో అతిశయం ఉండాలి? దేవుని విషయమైన సంగతుల్లో మనకు అతిశయం ఉండాలి. భౌతికమైన సంబంధమైన విషయాల్లో బోల్డ్ అతిశయాలు ఉంటాయి మనకి. ఇప్పుడు దేవుని విషయమైన సంగతుల్లో మనకేముండాలి? ఇప్పుడు చెప్పండి, దేవుని విషయమైన సంగతుల్లో మీకు ఏంటి అతిశయం? ఒకటి రెండు చెప్పండి. మంచి పెన్ అండి, మంచి ఫోను, ఐఫోను, ఎస్ ఫోను. దేవుని విషయమైన అతిశయాలు ఏంటి? బాప్తీసు మీరు తీసుకోవాలా? మీరు నోటితో మీరే చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. గనక రక్షణ పొందాం, అదొక అతిశయం. ఇక్కడ చూడండి పౌలు ఏం చెప్తున్నాడు? అతిశయం కలదు. ఏలి అనగా
అన్యజనులు విధేయులగునట్లు 18వ వచనం, వాక్యము చేతను క్రియల చేతను గురుతుల బలము చేతను మహత్కార్యాల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే కానీ మరి దేని గూర్చి మాట్లాడ తెగింపను. పౌలుకున్న అతిశయం ఏంటంటే దేవుడు నా ద్వారా చేసిన కార్యాలను బట్టి నాకు అతిశయం ఉంది అంటున్నాడు. దేవుడు నా ద్వారా చేసిన కార్యాలను బట్టి నాకు అతిశయం ఉంది అంటున్నాడు. ఎంత అతిశయం ఉందంటే పౌలుకి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుని యందు ఒక మనిషి నాకు తెలుసు, అతన్ని బట్టి నాకు అతిశయం ఉంది అంటాడు. చూడండి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చెను. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు. దేన్ని బట్టి మనకు అతిశయం ఉండాలి అంటే చెప్తున్నాడు ఇక్కడ, ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తు యేసునందున ఒక మనుష్యుని నేను ఎరుగుదును. తన పేరు కూడా చెప్పట్లేదు, తనే అది. అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశంలో కొనుపోబడను. ఎక్కడికి వెళ్ళాడట? 3వ ఆకాశంలో కొనుపోబడను. అతడు శరీరంతో కొనుపోబడను నేను ఎరుగను, శరీరం లేక కొనుపోబడను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినును. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అలా 5వ వచనం, అట్టి వాని గురించి నేను అతిశయిస్తాను. కనుక 3వ ఆకాశంలోనికి వెళ్ళాడట, పరదేశంలోనికి వెళ్ళాడట. పౌలుకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అంటే, పౌలు డైరెక్ట్ శిష్యుడు కాదు, డైరెక్ట్గా యేసుప్రభుకి శిష్యుడు కాదు, అపోస్తలుడు కాదు. ప్రభువు తనకు చెప్పాడట అన్నీ. అందుకే నేను మీకు అప్పగించిన దాన్ని నేను ప్రభువు వలన పొందుతుని అంటాడు కదా. ప్రభువు తనని దర్శించి తనకు అన్నీ కూడా చెప్పారు. అంటే పౌలుకున్నటువంటి దర్శనం కానీ పౌలుకున్నటువంటి రెవల్యూషన్ ప్రత్యక్షత కానీ ఎవరికీ లేదు. దానిని బట్టి నాకు అతిశయం ఉంది అంటాడు. దానిని బట్టి నాకు అతిశయం ఉంది గనక నేను అధికంగా ఇచ్చిపోకుండానట్లు. అతిశయం ఎవరికి? ఆధ్యాత్మికమైనదైనా డేంజరే, భౌతికమైనదైనా డేంజరే. అందుకే దేవుడు నాకేం చేశాడు? 7వ వచనం చూడండి, 12:7, 2 కొరింథీ పత్రిక 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఇచ్చిపోకుండానట్లు నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. పౌలు శరీరంలో ఏముందట? ఒక ముళ్ళు ఉందంట. ఎందుకు? నువ్వు ఎంతోడువైనా, నువ్వు ఎంత పరలోక దర్శనాలున్నా, ఎన్ని ప్రత్యక్షతలున్నా, ఎన్ని కార్యాలు దేవుడు నీ ద్వారా చేసినా, ఎన్ని అద్భుతాలు దేవుడు నీ ద్వారా చేసినా, నీలో ఏముందట? ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు కోసం ప్రార్థన చేశారట. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై 3 సార్లు చేశారటండి. మీరు ఎన్నిసార్లు చేస్తారు చెప్పండి? మీకు ఏదైనా పోవాలంటే దివారాత్రులు కన్నీరు ఏరులై పారేస్తుంటుంది మనకి. అన్నిసార్లు అడగాల్సిన అవసరం లేదు, చోటుడు కాదు దేవుడు. ఆయన అన్నాడు, విననేరకుండానట్లు మందం కాలేదు. అర్థమైంది కదా? విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు. మనం ఎంత కన్నీరు దారిలో ఎంత విపురంగా, ప్రభు నీకు తెలియదు ప్రభు, తక్కువ ఊడిపోయింది ప్రభు, లోన్ దుమ్ము కనబడుతుంది ప్రభు, దుమ్ములో నరాలు కనబడుతుంది అని ఆయన కనబడట్లేదా? మళ్ళీ అదే పాట ఎంతో చెప్తారు ప్రభుకు వివరించి. 3 సార్లు చెప్పాడట పౌలు. ఎన్నిసార్లు చెప్పాడు? 3 నా శరీరంలో ముళ్ళు కోసం ఎన్నిసార్లు వేడుకున్నాడట? 3 వేడుకున్నాడట. ప్రభు ఏమన్నారు? అందుకు నా కృప బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది నాతో చెప్పాను. ప్రభు ఏమన్నాడు? స్వస్థపరుస్తాను అనలేదు, నా కృప నీకు చాలు. ఆ బలహీనత ఉన్నప్పుడల్లా నా శక్తి నీకు వస్తుంది. ఆ బలహీనత లేదనుకో నువ్వేమవుతావు? ఏమవుతావు? అసలు నువ్వు హెచ్చించుకోవడం కాదు, మనుషులు కూడా నిన్ను అంతగా చూసేస్తారు. పౌలు ఎంత గొప్పవాడైనా పౌలు కూడా ఎలాంటి వాడు? మనుష్యుడే. ముళ్ళే ఉంది, ముళ్ళుంది. అందుకు దేవుడు ఒక ముళ్ళును పెట్టాడు.
ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనకు అనవసరంగా ముళ్ళులు పెట్టించుకోకండి. అనవసరంగా ముళ్ళులు పెట్టించుకోకండి. తర్వాత మీరు ఎంత కన్నీరు కార్చినా దేవుడు ఏమంటాడు? ముళ్ళు నీకు చాలా మంచిది. ఎవరికి కావాలి ముళ్ళు? దేవుడు ముళ్ళు పెట్టాడు అనుకోండి, ఇంకేంటి? గొంతుకులో మొన్న చేప ముళ్ళు గుచ్చుకుంది. ఎలా ఉంటుంది చెప్పండి? మామూలుగా ఆకలేస్తుంది, వేడివేడిగా చేపల కూర ఉంది, కొంచెం కంగారులో తినేసాం. ఇక మనకి ఎలా ఉంటుంది చెప్పండి? అంటే గుచ్చుకుంటుంది. అది అంటే గుచ్చుకుంటుంది. 12 అయింది, గుచ్చుకుంటుంది. శరీరంలో ముళ్ళు ఇలా కదులుతుంటే గుచ్చుకుంటుంది, అలా కదులుతుంది. అప్పుడు ఏమయ్యాడు? నేను ఎలాంటి వాడిని? నేను చాలా బలహీనుడిని ప్రభువా, నాకు నీకేం కావాలి? నాకు కృప కావాలి. ఎంతోమంది ముళ్ళులు పోయే పౌలు ప్రార్థన చేస్తుంటే, చెవులో ముళ్ళులు పోయే, ముక్కులో ముళ్ళులు పోయే, తలలో ముళ్ళులు పోయే, కడుపులో ముళ్ళులు పోయే. పౌలు శరీరంలో ముళ్ళు మాత్రం అర్థమైంది ఏంటి పౌలుకి? నేను అతిశయించడానికి ఏమీ లేదు, నాకే ముళ్ళు ఉంది. అర్థమవుతుంది కదా? మనం అనవసరంగా అతిశయిస్తున్నాం అనుకోండి, అనవసరమైనటువంటి ముళ్ళులు మనం తెచ్చుకోవాలి. ఎందుకు వస్తున్నాయి అనుకున్నారు ముళ్ళులు? మీరు అతిశయించారు కనుకనే కొన్ని ముళ్ళు వచ్చేస్తాయి మన జీవితాల్లో. మనం సరి చేసుకోవాల్సింది ఎక్కడ తెలుసా? నా బలహీనతలు ఎందు నేను అతిశయిస్తాను, కానీ అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అని మనం సరి చేసుకుంటే ప్రభు కృపణిస్తాడు. హల్లెలూయా. కనుక ఎప్పుడు కూడా మనం దేనిని బట్టి కూడా ఏం చేయకూడదు? అతిశయించకూడదు. అతిశయిస్తే ఏమొస్తాయి? మన ముళ్ళు వస్తాయి. తర్వాత ఎవరు ప్రార్థన చేసి, పౌలు ప్రార్థన చేస్తేనే దేవుడు వినలేదండి. ఇక పాస్టర్ గారు ప్రార్థన చేసినా అవ్వదు, ఇంక మీరు ఇక్కడ అవ్వట్లేదు, ఈ పాస్టర్ గారు చేస్తుంటే అవ్వట్లేదు. ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం? హైదరాబాద్లో పాస్టర్ గారు ఉన్నారు, ఢిల్లీ నుంచి ఓ పాస్టర్ గారు. ఇంకే పాస్టర్ గారు చేసినా అవ్వదు. ఎందుకంటే పౌలు చేస్తేనే అవ్వలేదు. పౌలు కన్నా పెద్ద పాస్టర్ గారు అది కూడా 3 సార్లే చేశాడు. ఎందుకంటే ఆయన ఒకసారి చేస్తేనే అయిపోయేది ఎక్కడైనా సరే. ఒకసారి అవ్వలేదు కదా, రెండోసారి చేశాడు, మరి మూడోసారి చేశాడు. ఇంక మూడోసారి అవ్వలేదు కానీ ఇంకెప్పుడు ప్రార్థన చేయలేదు. ఎందుకు? నిజమైన విశ్వాసి యథార్థ హృదయంతో ఒకసారి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మీరంత వివరంగా చెప్పాల్సిన పని లేదు. అయినా పౌలు తెగించి 3 సార్లు చేశాడు. ఇంకా ప్రభు చెప్పాడు, నువ్వు ఇంక ప్రార్థన చేయక అబ్బాయి, నీకు అది నేనే పెట్టాను ముళ్ళు. ఎందుకంటే నీకు ఎలాగున్నాయి? ఆకాశంకి వచ్చేసావు, పరలోకం చూసేసావు. అసలు నీకున్న ప్రత్యక్షలు ఎవరికి? శిష్యులకు కూడా లేవు, అపోస్తలులకు లేవు, పాత నిబంధనలు ఉన్న వాళ్ళకి లేవు. నీకు అన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి. గనుక నువ్వు ఎచ్చిపోకుండానట్లు నేనే ఒక ముళ్ళు పెట్టాను. గనుక నువ్వు కొంచెం అలాగా నేనంటే అనగానే కొంచెం ఇలాగ అనగానే గుచ్చుకుంటుంది. నేనంటే ఏమనుకున్నాను, కొంచెం లేచారు అనుకోండి, ఏమవుద్ది? నేను బలహీనుణ్ణి, దేవుడు తన కృప ద్వారా నన్ను బ్రతికిస్తున్నాడు. ఏమైంది? ఇప్పుడు ముళ్ళు గుచ్చుకోగానే ఏమవుతుంది? కొంచెం వాయిస్ లగ్గాను గొంతుకులో చేప ముళ్ళు గుచ్చుకుంటుంది. మొన్న అర్థమైందా? 2 రోజులు 3 రోజులు ఉంది. ముళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది, ఏది మింగలేం. అర్థమైంది కదా? మనకి శరీరంలో ముళ్ళు ఉండిపోయింది, కానీ ఎక్కడ కూడా అతిశయపట్ల. ఎంత అతిశయమో చెప్తాను చూడండి. ఆ ఫోటో పెట్టరా. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కలున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్త పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. ఎక్కడి నుంచి ఎక్కడ ప్రకటించాడట? యెరూషలేము మొదలుకొని. అది ఎక్కడుందో మీరు చూడండి. మీ బైబిల్లో, మన బైబిల్లో లేదని నేను మరలా వెళ్ళి అది రాసుకొచ్చాను అనమాట, వేరే ఫోటో తీసుకొని. ఎక్కడుంది ఇల్లూరికి? ఎక్కడుంది చూడండి. అందులో ఇక్కడ ఉంది. ఇల్లరేఖం మనం చూసారా? ఇల్లరేఖం కాదు, ఏ ఇల్లరేఖం? మీరు ఇల్లరేఖం ఆ రకం ఆకండి. అర్థమైందా? ఇల్లూరికం అనమాట అది. ఓకేనా? ఏంటది? ఇల్లూరికం, ఇల్లూరికు. అర్థమైందా? ఇల్లరేఖం ఇది దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోద్దు. ఇల్లరేఖం ఆ ఇల్లూరికు. అర్థమైందా? యెరూషలేము ఎక్కడ చూడండి. ఇప్పుడు ఆ చివరిలో ఉంటుంది, కార్నర్లో కింద.
ఎక్కడుంది? ఇక్కడుంది. ఇల్లూరికం ఎక్కడుంది? ఈ మధ్యలో ఎన్ని ఉన్నాయి? మొత్తం పిక్చర్ అంతా మామూలు చిన్న చేసి నార్మల్ చేసి ఈ కింద నుంచి ఈ చార్ట్లో యువతల నుంచి ఆ చార్ట్ల చివరి వరకు పౌలు సువార్త ప్రకటించారు. యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ప్రదేశము లందు ఇల్లూరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించారు. ఒక్కడు, ట్రాన్స్పోర్ట్లు లేవు, బైకులు లేవు, చాలా చోట్ల నడిచి వెళ్ళాడు, చాలాసార్లు సముద్రాల ప్రయాణంలో చేశాడు. ఈ చివరి నుంచి ఒకవేళ మీ మ్యాప్ చివరిలో బైబిల్లో మ్యాప్ చేయాలంటే ఈ చివరి నుంచి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు అనమాట. అక్కడ అందులో లేదన్నమాట. నేను వేరే అందుకనే నా దగ్గర కామెంటరీలో ఉంటే ఆ ఫోటో తీసి తెచ్చుకొచ్చి మీకు చూపించాను. ఈ చివరి వరకు మొత్తం ఎన్నున్నాయి చూడండి. ఇవన్నీ కూడా అక్కయ్య, కొరిందు చూసారా, ఇక్కడ కొరిందు ఉంది, ఇక్కడ అక్కయ్య ఉంది, తెస్సలోనిక ఉంది, మాసిదోనియా ఉంది, ఫిలిప్పి ఉంది, ఇక్కడ అర్థమవుతుందా, ఏథెన్స్ ఉంది, ఇక్కడ ఆ మధ్యలో కొలస్సి ఉంది, ఎఫెస్సి ఉంది, ఆసియా, త్రోయా, ఇవన్నీ గలతియా చివరిలో ఉంది. ఇవన్నీ ఏమైపోయాడు? ఒక వ్యక్తి మొత్తం అంతా తిరిగేసి. అందుకే పౌలు అతిశయించాలంటే మనం ఎవరు మంజం, మీరు ఇది ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని విషయంలో ఇలాంటి అతిశయించేవి ఏమున్నాయి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మనం ఏం అతిశయిస్తారు? మరి మీకు అతిశయాలు అసలు మనం మాట్లాడకూడదు అతిశయాల గురించి. మనకేమన్నా అతిశయించడానికి? ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను దేవుని విషయమైన సంగతులు నాకు అతిశయ కారణము కలదు అంటున్నాడు. మనం దేవుని విషయమే ఏమన్నా అతిశయించడానికి? మనకు అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, ఇవన్నీ ఆశపడతాం, అతిశయపడతాం. పౌలు అతిశయపడుతుంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అన్ని ప్రాంతాలకు కూడా తిరిగేసాడట. అందరికీ నేనేం చేశాను? సువార్త పూర్ణంగా ప్రకటించేశాను అంటున్నాడు. పూర్ణంగా ప్రకటించేశాను. ఇంకా చూడండి 21వ వచనం, ఆయనను గూర్చిన సమాచారము ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్త ప్రకటింపవలని మిక్కిలి ఆశ గలవాడని ఇలాగూ ప్రకటించుతుంది. ఈ హేతువు చేత మీ వద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను ఇక సంచరించవలసిన భాగము లేదు. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేను సంచరించవలసినటువంటి భాగం లేదు గనుక అనేక సంవత్సరాలు మీ వద్దకు రావాలని మిగిలిన అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు, ఇంకొప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడట? ఇవన్నీ అయిపోయి ఇప్పుడు ఆసియా అంతా అయిపోయింది. స్పెయిన్కి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు మార్గ మధ్యలో మిమ్మల్ని చూసి మీతో కొంతకాలం నేను గడుపుతాను అంటున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం అతిశయిస్తున్నప్పుడు ఇలాంటివి ఏమైనా ఉంటే అతిశయించాలి. ఒకవేళ ఎవరికి చెప్పుకోవడానికి కాకపోయినా అట్లీస్ట్ మనకు అలాంటి అతిశయాలు ఉండాలి. దేవుని విషయమైన సంగతుల్లో ఏంటి అతిశయాలు? మనకి దేవుని విషయమైన సంగతుల్లో మనకు అతిశయాలు ఉండాలి. పౌలుకు దేవుని విషయమైన సంగతుల్లో గొప్ప అతిశయం. కనుకనే ఇప్పుడు కారు మీద విజయనగరం వెళ్ళి వచ్చాను. ఏంటి అతిశయం? కారు మీద వెళ్ళాను ఆగేసి. అక్కడ ఎండ ఉంది, మీటింగ్లో ఎండ ఉంది, టెంట్ వేసి పెట్టారు. కానీ మళ్ళీ కాసేపట్లో ఏమి భోజనాలు పెట్టేటప్పుడు కూడా పాస్టర్ గారిని ఎక్కడ తీసుకెళ్ళిపోమన్నారు? ఏసీ రూమ్లోకి తీసుకెళ్ళిపోమన్నారు. ఒక్కసారి పౌలు జీవితాన్ని చదివితే ఇక మనం దేనికి అతిశయించాం. పౌలు జీవితం మనకు తెలిసిన తర్వాత ఇక దేనికి మనం ఏం చేయం? మనకు అతిశయ కారణం ఇంకేం ఉండదు. అసలు ఏంటి మనం ఏం చేస్తున్నాం? మనం ఏమీ చేయట్లేదు. మనలో ఏముంది? ఏమీ లేదు. అయినా ఎంతో మనం ఏమవుతుంటాం? మరి ఎక్కువ కొద్ది ముళ్ళులు వచ్చేస్తే జాగ్రత్తగా ఉంటే మంచిది. అర్థమవుతుంది కదా? మనం అనవసరంగా మనం అవుతున్నాం అనుకోండి, దేవుడు ముళ్ళు పెట్టే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఏముంది ప్రభా, నేనే పాట ఉండి, అందుకే సింపుల్గా మనం అలాగే నేనే పాట ఉండి ప్రభా, నా ఊపిరి ఎంత, రాత్రి పడుకుంటే పొద్దున్న లెగిస్తామని గ్యారంటీ కూడా మనకు లేదు. మనం ముక్కులోంచి అలా గాలి పీల్చేసుకుంటున్నాం.
నేను అలసిపోయానని గుండో ఊపిరితిత్తులు ఆగిపోయి అంటే మనం తెల్లవారు 5 గంటలకు పాస్టర్ గారు ఫోన్ చేయాలి, ఒక 4 గంటలకు ఫోన్ చేస్తుండే, ఒకసారి 3 గంటలకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు ఇక నో మోర్. ఏంటి ఏమైంది? రాత్రి గుండె అలసిపోయి ఊపిరితిత్తులు అలసిపోయి నో మోర్. అది మన జీవితం. నో మోర్. అర్రే రాత్రి ప్రార్థనకు వచ్చారండి, నేను నమ్మను, నువ్వు నమ్మపోయినా అంతేనండి. ఒక ఆయన నేను ఒప్పుకోనండి, నేను ఒప్పుకోను అంటున్నాను. నువ్వు ఒప్పుకోపోతే ఏడు చేద్దాం. ఒప్పుకోవడం లేదు, ఊపిరితిత్తులు ఆగిపోయినా గుండె ఆగిపోయినా ఏంటి మన ప్రాణం అంతే. దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. దేవా, నా గుండె కొట్టుకుంటుంది, నా ఊపిరి నేను తీసుకుంటున్నాను, ఇదంతా ఏంటి? నువ్వు నన్ను బ్రతికిస్తున్నావు, నేను నీ కొరకు బ్రతుకుతాను. నువ్వు నన్ను బ్రతికిస్తున్నావు, నేను నీ కొరకు బ్రతుకుతాను. పౌలుని చూస్తుంటే ఆ చదివినప్పుడు బాబోయ్, నేను ఆ పిక్చర్ నాకు తెలీదు. యెరూషలేము నుంచి ఇల్లూరికి వరకు ఇంత దూరం ఉంటుందని నాకు తెలీదు. ఎందుకంటే మన బైబిల్లో ఆ ఇల్లూరికు అనే దగ్గర లేదు అనమాట. అది ఎక్కడుందో ఒక ఆయన, ఒక దేవుడి సేవకుడు చూపించాడు. ఇంత చేసేసాడా, ఇంకా నేను తిరగవలసిన ప్రాంతం లేదు కనుక నేను ఎక్కడికి వెళ్తాను? స్పెయిన్ దేశానికి వెళ్తాను అంటున్నాడు. కనుక ప్రియ దేవుని వెళ్ళారా, మిగిలిన విషయాలు నెక్స్ట్ వీక్ చెప్పుకుందాము. నెక్స్ట్ వీక్ ఈ అధ్యాయం కూడా 16 కూడా అయిపోతుంది, తక్కువ ఉంది కనుక. ప్రియ దేవుని వెళ్ళారా, మనము దేవుని విషయమైన సంగతులు అతిశయించేవి మన జీవితంలో ఏమైనా ఉంటే మనం ధన్యులు. భౌతిక విషయాలు ఎన్నో విషయాలు ఉండొచ్చు మనం సంతోషించడానికి, ఆనందించడానికి. అనవసరమైన వాటిని గురించి మనం పట్టించుకోవద్దు. ఎక్కువగా వాటిని కానీ మనం పట్టించుకున్నామా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? అక్కడ ఒక మాట ఉంది, సాతాను దోతగా ఒక ముళ్ళు. అంటే దేవుడు మీ జీవితాల్లో సాతానికి పర్మిషన్ ఇచ్చేటట్టుగా ఉండకూడదు. మీ జీవితాలు ఏ అతిశయం లేకుండా ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మనం పూర్తిగా ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి? ఖాళీ చేసుకోవాలి. ఏదైనా ఉందా అది ప్రభు కృపే. అందుకే పౌలు అప్పుడు 1 కొరింథీ పత్రికలో ఏమన్నాడు తెలుసా? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే ఉన్నాను. దేవుని కృపకు వేరుగా నేనేమి కూడా లేను. నేను చాలా ప్రయాసపడ్డాను. ఆ మాట చదివి ముంచుకుందాం. 15 అధ్యాయము 10వ వచనమేమో. 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయము 10 కానీ లేకపోతే కొంచెం పైన కానీ ఉంటుంది. 10ఏనా? చూడండి, అందరు చదువుదాం, అది అందరు చెప్దాం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. నేను ఎంత ప్రయాసపడ్డానో తెలుసా? అన్న కూడా ఏమైనట్టు అతిశయం కదా. మళ్ళీ ఏమన్నాడు చూడండి, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్నా. నేను ఎంత ప్రయాసపడ్డానో తెలుసా పాస్టర్ గారు? ప్రయాసపడింది ఏమంటున్నాడు? నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృప. నేను చాలా ప్రయాసపడ్డాను, కానీ ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృప. చూడండి, ఇప్పుడు ఎక్కడ అతిశయపడుతున్నాడు? అందులో ఆ మాటలో తను ఎక్కడ అతిశయపడ్డాడు? దేవుని యందు, దేవుని బట్టి అతిశయపడుతుంది, దేవుని కృపను బట్టి అతిశయపడుతున్నాడు. కనుక మనం కూడా దేవుని కృపను బట్టి అతిశయపడాలి. పౌలు జీవితాన్ని చదువుతుంటే నేను చాలాసార్లు భయం వేసేస్తున్నాను, భయం వేసేస్తుంది. దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిచర్య తను చేశాడు, ఎంత గ్లోరియస్ మినిస్ట్రీ చేశాడు. అయినా కూడా ఏమంటున్నాడు? నేనేం చేసినా అది దేవుని కృప వల్లే చేశాను. మనం ఎంత అతిశయమైపోతాం. దేవుని బిడ్డలారా, మనలో అతిశయం అనే దేన్ని బట్టి కూడా రాకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మరలా చెప్తున్నా, లేకపోతే మనకేమవుతుంది?
అస్తమాటికి గుచ్చే వాళ్ళు ఎవరో మనకుంటారు. అంటే అర్థం గుచ్చినప్పుడల్లా మనకేమొస్తుంది? నొప్పి వస్తుంది. నొప్పి వచ్చినప్పుడల్లా మనకేమొస్తుంది? బాధ. 3 సార్లే పర్మిషన్, 3 సార్లే. మీరు ఎంత ప్రార్థన చేసినా ఇంకవ్వదు. ఇంకా 3 ఏంటి ముమ్మారు పౌలు వేడుకున్నాడట. ఇంకెక్కువసార్లు అన్నిసార్లు అడగవసరం లేదు. నేను కూడా ఎక్కువసార్లు దేవుడిని అడగను. ఎందుకంటే అన్నిసార్లు దేవుడు అడిగించుకునేవాడు కాదు. మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఇవులు మీరు ఇచ్చేస్తారే. అమ్మ కొడుకు అడిగాడమ్మా, నా ఉండనమ్మా పాస్ గారు మీరు ఏమనకండి, కొడుకు అడిగాడు నన్ను ఈవేళ ఆదివారం నన్ను ఎక్కడికో తీసుకెళ్ళమన్నాడు, ఈవేళ మీరు ఏమనుకోద్దు పాస్ గారు, చర్చికి రానికి ఈవేళ మా అబ్బాయి అడిగాడు. అమ్మో కొడుకు అడిగితే ఇంక చర్చి లేదు, దేవుడు లేదు, దయ్యం లేదు. ఏంటి మీ కొడుక్కి మీరు అంత అయిపోతే మరి దేవుడు ఏమవుతాడు? మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇస్తుంటే మీ పరలోకపు తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా దేవుని బిడ్డలారా ఈవులను ఇస్తాడు. ఆమె కనుక అన్నిసార్లు అడిగించుకోవడం కాదు దేవుడు. ప్రార్థన గురించి తెలిస్తే 3 సార్లు అడిగాడు ప్రభు. అన్నాడు, నా కృప నీకు చాలు. నీకు ముళ్ళు లేకపోతే చాలా ప్రమాదం అబ్బాయి. ముళ్ళు లేకపోతే ఎప్పుడైనా నువ్వు పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే నీకున్న ప్రత్యక్షతలు అలాంటివి. పౌలు తగిన గుడ్డలు ఏం చేసేవారట? తీసుకెళ్తే స్వస్థ వచ్చేదట, దయ్యాలు వెళ్ళిపోయేవట. కొంతమంది పౌలు పేరున దయ్యాలను వదలగొట్టేవారట. అంత బలంగా దేవుడు వాడుకున్నాడు. కనుక నీకేముండాలి? ముళ్ళు ఉండాలి. కంగారు పడకు, ముళ్ళున్నా నా కృప నీకు ఇస్తానని. ఆమెన్. కనుక మన జీవితాల్లో వ్యర్థమైన వాడిని బట్టి ఎటువంటి అతిశయములు లేకుండా ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని 15వ అధ్యాయం మొదటి నుంచి కూడా బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరచుకోకుండా బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నామని, పొరుగువానిని మేలైన దానిలో మనం సంతోషపట్టాలని, క్రీస్తు కూడా తను సంతోషపరచుకోలేదని మొదటి 3 వచనాలు చదువుకున్నాము. తరువాత లేఖనం వల్లనటువంటి ఆదరణ, ఓర్పు మనం అనుభవిస్తూ నిరీక్షణ గలవారమే ఉండాలని, మనము కూడా ఇతరులతో ఏక మనస్సు కలిగి ఉండినట్టు, దేవునికి మహిమ కలుగునట్లుగా ఇతరులతో ఆ లేఖనాలను బట్టి, ఆ ఓర్పును బట్టి ఇతరులతో ఏక మనస్సు కలిగి ఉండాలని, క్రీస్తునందు దేవుడు మనల్ని చేర్చుకున్నట్లుగా మనము కూడా ఇతరులను చేర్చుకోవాలని, దానివల్ల దేవునికి మహిమ కలుగుతుందని, అక్కడి నుంచి అన్ని జనుల రక్షణ, అన్ని జనులు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా వారు కూడా పరిశుద్ధపరచబడ్డారు. కనుక లోకంలో పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధపరచబడిన తరువాత ఏ భేదము లేదు, అందరమును కూడా ఇంక పరిశుద్ధులమే. తర్వాత పౌలు చేసిన పరిచర్య గురించి చూసాము. పౌలు ద్వారా దేవుడు చేసిన సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. పౌలు యెరూషలేము మొదలుకొని ఇల్లూరికం వరకు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించేశాడు. తను తిరగవలసినటువంటి స్థలము కూడా లేదు. దేవుని విషయమైన సంగతుల్లో నాకు గొప్ప అతిశయం కలదు అంటున్నాడు. అయినప్పటికీ కూడా తను వాటిని బట్టి అతిశయించకుండా శరీరంలో ఒక ముళ్ళు ఉందని కూడా చెప్తున్నాడు. ఆ ముళ్ళును బట్టి ప్రభు యొక్క కృపను తను అనుభవిస్తున్నాడు. మన జీవితాల్లోనూ కూడా ఈ మాటలను బట్టి ఎక్కడ ప్రభు మీతో మాట్లాడితే అక్కడ సరి చేసుకుందాము. ఇతరులను క్షమించడం చాలా సులువుగా చేయగలగాలి. అంతకన్నా సులువైన పని ఇంకేమీ లేదు. ఇతరులను క్షమించడం కన్నా సులువైన, ఎందుకంటే ప్రభు మనల్ని క్షమించాడు. మన కంటిలో ఉన్న దూలాన్ని తీసేశాడు. ఆయన ఎంతో బాధ, ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఎంతో క్లిష్టమైనటువంటి దరిద్రమైనటువంటి స్థితిలోంచి దేవుడు మనల్ని పైకి లేపాడు. ఇతరుల జీవితాల్లోని నలుసుని బట్టి మనం ఏమాత్రం కూడా ఇతరులను తృణీకరించద్దు. నీకు విరోధముగా ఎవరు ఏ తప్పు చేసినా అది నలుసే. దేవునికి విరోధంగా నువ్వు చేసినది దూలము. ఆయన దూలాన్ని తీసేశాడు. నలుసులను మనము ఫ్రీగా తీద్దాము. పరిశుద్ధుడా, ఈ మాటలు అందరి జీవితాల్లో కూడా ఫలించాలని ప్రార్థన చేస్తున్నాను. నేర్చుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. మార్చుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. తద్వారా ప్రభు దేవునికి మా ద్వారా మహిమ కలగాలి. మా జీవితాల ద్వారా, మా ప్రవర్తన ద్వారా
మహిమ కలగాలి. దేవుని విషయమైన సంగతుల్లో మాకు అతిశయం ఉండేటువంటి అనుభవం దయచేయండి. పౌలుకు ఎన్నో విషయాల్లో అతిశయం ఉంది ప్రభా. మాకేమున్నాయి తండ్రి నాయన, భూ సంబంధమైన వాటి విషయాల్లో ఒకవేళ మేము అతిశయించవచ్చేమో, దేవుని విషయమైన సంగతుల్లో మేము ఏం అతిశయించగలము? యెరూషలేము మొదలుకొని ఇల్లరికం వరకు కూడా ఏ విధమైన సదుపాయాలు లేనటువంటి దినాల్లో ప్రభు ఎంతగానో ప్రభా కాలి నడకన వెళ్ళాడు. సముద్ర ప్రయాణాల్లో నాయన వెళ్ళాడు. ఎంతో నాయన తండ్రి కఠినమైన పరిస్థితులు అనుభవించాడు. ప్రభా మాకు ఈ స్థితినిచ్చావు నాయన, నీ కొరకు ప్రయాసపడే కృప మాకు దయచేయండి. నేను అందరికన్నా ఎక్కువగా ప్రయాసపడ్డాను, ఆయనను ప్రయాసపడింది నేను కాను, నాకు తోడైన దేవుని కృపే. పౌలు వంటి అలాంటి ఆధ్యాత్మిక జీవితంలో మేమందరమును కూడా ఆయన ప్రవేశించడానికి, జీవించడానికి సహాయం చేయండి. ఆశతో నీ బిడ్డలను ఎత్తుకొచ్చారు ప్రభు, వారిని ఆశీర్వదించండి ప్రభా. నీ వాక్యం వారిని ఆశీర్వదిస్తుంది, నీ వాక్యం వాళ్ళని దీవిస్తుంది ప్రభా. నీ వాక్యం వాళ్ళని బాగు చేస్తుంది కనుక నీ వాక్యానికి మీ ఆత్మకు బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను. మీరే మహిమ పొందమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.